హోమియోలో ట్రీట్మెంట్ ఉంది మంచిది అని అంటున్నారు. అలోపతిలో కూడా ఉందా? ఒకవేళ ఉంటే దానివల్ల ఏంటి ఉపయోగం? అలోపతి అనేది దాన్ని మనము ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ ట్రీట్మెంట్ అంటాము. ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మెయిన్గా మీకు ఈ వజైనల్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ మాత్రమే ఇస్తారు. సో యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది, లేకపోతే యాంటీబయాటిక్స్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఇది ఇనిషియల్ స్టేజ్లో. అడ్వాన్స్డ్ స్టేజ్లో వీళ్ళకి ఏం చేస్తారంటే సర్జరీ తప్ప వేరే అవకాశం లేదు. సర్జరీలో 3 రకాల సర్జరీస్ ఉంటాయి. వీళ్ళకి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు అనమాట. అంటే చిన్న ఘాట్ అక్కడ పెట్టి ఆ బ్లడ్ని పసుని తీసేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. అది ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి ఏంటంటే మార్సిపిలైజేషన్ అంటారనమాట. సో అక్కడ ఆ బార్తోలిన్ గ్లాండ్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి కుట్టేస్తారు అనమాట. అంటే ఓపెన్ కానీ ఆ వజైనల్ ఏరియాలో దాన్ని ఓపెన్ చేసి కుట్టేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పస్ అక్యూములేట్ కాకుండా ఉంటుంది. సో ఇది వీళ్ళు చేసే సెకండ్ పద్ధతి. థర్డ్ పద్ధతి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉమెన్ రీప్రొడక్షన్కి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్లాండ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం కానీ పార్షియల్గా రిమూవ్ చేయడం కానీ చేస్తుంటారు. సో ఇది ఏ పద్ధతి చేసినా యాంటీబయాటిక్స్ వాడినా లేకపోతే సర్జరీలు చేయించుకున్నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది, చాలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. దాంతోపాటు మనకు తెలుసు యాంటీబయాటిక్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. తర్వాత సర్జరీ అప్పుడు అనస్థీషియా యూజ్ చేస్తారు, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది మనకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అనమాట. హోమియోపతి కాకుండా వేరే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ డిసడ్వాంటేజెస్ అన్ని దాంట్లో ఉంటాయి. మెయిన్గా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి అలోపతిక్ మెడిసిన్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. Fidelis Homeopathy